హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ. మనకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి మరొక నోటిఫికేషన్ రావడం జరిగింది. సో దీనికి సంబంధించి చూసుకుంటే మనకి నోటిఫికేషన్ నెంబరు 7/2024 అంటూ ఇవ్వడం జరిగింది. సో ఇది కొత్త నోటిఫికేషను. మనకు ఆన్లైన్ అప్లికేషన్స్ 2025 జనవరి 7 నుంచి స్టార్ట్ అవుతాయి. సో మొత్తం పోస్టులు చూసుకుంటే మనకు 1036 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. సో మనకు ఏ డిపార్ట్మెంట్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎవరికి ఎలిజిబిలిటీ ఉందనే విషయాన్ని అయితే మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. సో ఇవైతే మంచి క్యాడర్ పోస్టు. మనకు పే లెవెల్ 8 నుంచి పే లెవెల్ 7, పే లెవెల్ 6 ఈ విధంగా అయితే మనకు పోస్టులు అందుబాటులో ఉన్నాయి. సో కాబట్టి ఇవి మంచి క్యాడర్ పోస్టులు. ఒకసారి అయితే ఎలిజిబిలిటీ ఉన్నవారు, అదేవిధంగా ఇంట్రెస్ట్ ఉన్నవారు రాసుకునే ప్రయత్నం చేయండి. ఆల్రెడీ మీకు ఏదైనా జాబ్ వచ్చినా కూడా వీటికి సంబంధించి ఎలిజిబిలిటీ ఉన్నవారైతే మీరు రాసుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి. ఇవి మంచి క్యాడరు, రైల్వే డిపార్ట్మెంట్ కాబట్టి సో అవకాశం అయితే ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. దీనికి సంబంధించి చూసుకుంటే మనకు ఆన్లైన్ అప్లికేషన్స్ 2025 జనవరి 7 నుంచి స్టార్ట్ అవుతామంటే మనకి ఇవ్వడం జరిగింది. సో మనకు లాస్ట్ డేట్ వచ్చి ఫిబ్రవరి 6వ తేదీ వరకు ఇవ్వడం జరిగింది. ఇందులో మనకు పోస్ట్ చూసుకుంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ సంబంధించి డిఫరెంట్ సబ్జెక్ట్స్ అంటూ ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ అయితే మనకు ఆన్లైన్ అప్లికేషన్స్ కంటే ముందు ఒక 2 days బిఫోర్ అయితే రావడం జరుగుతుంది. సో మీరు రాగానే దానికి సంబంధించి పూర్తి వివరాలు మీకు అందించే ప్రయత్నం చేస్తాను. సో మనకు ఓవర్వ్యూ అయితే చెప్పే ప్రయత్నం చేస్తాను. సో మనకు పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ సంబంధించి డిఫరెంట్ సబ్జెక్టులు అయితే ఇది పే లెవెల్ 8. సో మనకు స్టేషన్ మాస్టర్ కంటే కూడా ఎక్కువ క్యాడర్ అయితే ఇవ్వడం జరిగింది. సో బేసిక్ పే తీసుకుంటే మనకు 47,600 రూపాయలు ఉంది. మనకు మెడికల్ స్టాండర్డ్ సీటు ఉంది. ఏజ్ చూసుకుంటే 18 to 48 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. మనకు టోటల్ వేకెన్సీ అయితే 187 ఉన్నాయి. చాలా మంచి పోస్టులు ఎక్కువగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. అదేవిధంగా సైంటిఫిక్ సూపర్వైజర్ సంబంధించి చూసుకుంటే ఇది ఎర్గనామిక్స్ అండ్ ట్రైనింగ్ సంబంధించి ఇది పే లెవెల్ 7. బేసిక్ పే తీసుకుంటే 44,900. మెడికల్ స్టాండర్డ్ B1. ఏజ్ చూసుకుంటే 18 to 38. పోస్టులు అయితే తక్కువనే ఉన్నాయి, అయినప్పటికీ అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. ఇవి 3 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇది పే లెవెల్ 7. బేసిక్ పే 44,900. మెడికల్ స్టాండర్డ్ అయితే సీటు. ఏజ్ 18 to 48. పోస్టులు మాత్రం ఎక్కువగా ఉన్నాయి, 338 పోస్టులు ఉన్నాయి. సో ఇదైతే వేకెన్సీ ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. మనకు చీఫ్ అసిస్టెంట్కి సంబంధించి ఇది కూడా పే లెవెల్ 7, 18 to 43 ఇయర్స్ ఏజ్. అదేవిధంగా 54 వేకెన్సీ అయితే ఉన్నాయి. మనకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ సంబంధించి ఇది కూడా పే లెవెల్ 7, C1 మెడికల్ స్టాండర్డ్, 18 to 35 ఇయర్స్. పోస్టులు మాత్రం 20 ఉన్నాయి. అదేవిధంగా ఫిజికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్ సంబంధించి ఇది ఇంగ్లీష్ మీడియం ఓన్లీ, పే లెవెల్ 7, 44,900. C2 మెడికల్ స్టాండర్డ్, 18 to 48. వేకెన్సీ వచ్చి 18 వేకెన్సీ ఉన్నాయి. అదేవిధంగా సైంటిఫిక్ అసిస్టెంటు ఇది పే లెవెల్ 6, బేసిక్ పే 35,400. B1 మెడికల్ స్టాండర్డ్, 18 to 38 ఏజ్ లిమిట్. వేకెన్సీ మాత్రం 2 ఉన్నాయి. జూనియర్ ట్రాన్స్లేటర్ చూసుకుంటే ఇది హిందీకి సంబంధించి పే లెవెల్ 6 ఇది కూడా. సో మనకు C2 మెడికల్ స్టాండర్డ్, 18 to 36, 130 వేకెన్సీ ఉన్నాయి. అదేవిధంగా సీనియర్ పబ్లిసిటీ ఇన్స్పెక్టర్ సంబంధించి చూసుకుంటే ఇది మెడికల్ స్టాండర్డ్ C1, ఇది పే లెవెల్ 6, 18 to 36 ఇయర్స్ ఏజ్ లిమిట్, 3 వేకెన్సీ ఉన్నాయి. అదేవిధంగా స్టాఫ్ అండ్ వెల్ఫేర్ ఇన్స్పెక్టర్ సంబంధించి మనకు మెడికల్ స్టాండర్డ్ C1, 18 to 36, వేకెన్సీ 59 ఉన్నాయి. అదేవిధంగా లైబ్రరీకి సంబంధించి ఇది పే లెవెల్ 6, మెడికల్ స్టాండర్డ్ C2 అండ్ 18 to 33 ఇయర్స్ వరకు ఎలిజిబిలిటీ ఇవ్వడం జరిగింది. సో వేకెన్సీ అయితే 10 ఉన్నాయి. అదేవిధంగా మ్యూజిక్ టీచర్ సంబంధించి ఇది ఫీమేల్ ఓన్లీ, పే లెవెల్ 6, మెడికల్ స్టాండర్డ్ C2, 18 to 48 ఏజ్ లిమిట్, వేకెన్సీ 3 ఉన్నాయి. అదేవిధంగా ప్రైమరీ రైల్వే టీచరు డిఫరెంట్ సబ్జెక్ట్స్ సంబంధించి పే లెవెల్ 6 ఇది మనకు 18 to 48 ఇయర్స్ వరకు ఇవ్వడం జరిగింది. 188 వేకెన్సీ ఉంది. అసిస్టెంట్ టీచర్ ఫీమేల్కి సంబంధించి ఇది జూనియర్ స్కూల్కు పే లెవెల్ 6 ఇది మనకు 18 to 48 ఇయర్స్ వరకు ఉంది. వేకెన్సీ 2 ఉన్నాయి. ల్యాబొరేటరీ అసిస్టెంట్కి సంబంధించి ఈ స్కూల్లో మనకు పే లెవెల్ అయితే 4. అదేవిధంగా బేసిక్ పే తీసుకుంటే 25,500 రూపీస్. ఇది మెడికల్ స్టాండర్డ్ C2, 18 to 48 ఏజ్ ఉండాలి. వేకెన్సీ అయితే 7 ఉన్నాయి. ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ 3కి సంబంధించి ఇది కెమిస్ట్రీ అండ్ మెటలర్జీ సంబంధించి పే లెవెల్ 2. బేసిక్ పే తీసుకుంటే 19,900 రూపీస్. ఇది B1 మెడికల్ స్టాండర్డ్. ఏజ్ లిమిట్ 18 to 33 ఇయర్స్. వేకెన్సీ అయితే 12 ఉన్నాయి. సో మొత్తం పోస్టు 1,036 అయితే పోస్టు ఇవ్వడం జరిగింది. సో మనకు ఇది ఓవరాల్గా ఇండియాలో మొత్తం 1,036 పోస్టులు. ఏ జోన్కి ఎన్ని పోస్టులు వస్తాయనేది మనకు పూర్తి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మీకు డీటెయిల్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. సో ఇదైతే మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది పే లెవెల్ 6, 7, 8లో ఉన్నాయి కాబట్టి మనకు స్టేషన్ మాస్టర్ పే లెవెల్ 6 సంబంధించి, పే లెవెల్ 7, పే లెవెల్ 8 అయితే స్టేషన్ మాస్టర్ కంటే కూడా ఎక్కువ క్యాడర్ అని చెప్పుకోవచ్చు. సో ఇవి మనకు రైల్వేలో కొత్తగా వచ్చే నోటిఫికేషన్ సంబంధించి కొంత అప్డేట్ సమాచారం. ఇదే విధంగా మన ఛానల్ అయితే ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ సమాచారం అందించే ప్రయత్నం చేస్తాను. వీటితో పాటు ప్రతిరోజు మార్నింగ్ మన ఛానల్లో విద్యా ఉద్యోగ సమాచారం రావడం జరుగుతుంది. అదేవిధంగా
ఎడ్యుకేషన్ నోటిఫికేషన్స్ కానీ, ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్స్ కానీ ఏదొచ్చినా కూడా మీకు అప్డేట్ సమాచారం వెంటనే అందించే ప్రయత్నం చేస్తున్నాను. మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. హ్యావ్ ఎ నైస్ డే.